నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి, చేసేది అక్రమమే అయినా దర్జాగా చేసుకుపోవాలి. ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్న ఓ మాఫియా కన్ను బంగారంపై పడింది. విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ హైదరాబాద్ లో తిష్టేసింది. ఇంతకీ ఏమిటా గోల్డ్ మాఫియా? దీనివల్ల మనకు జరుగుతున్న నష్టమేంటి? మీరు కొంటున్నది నిజమైన బంగారమేనా లేక స్మగ్లింగ్ ద్వారా విదేశాల నుంచి వచ్చిందా అంటే ఎవరైనా చెప్పేది నిజమైన బంగారమే అని. వాస్తవానికి మనం కొనే గోల్డ్ లో చాలా వరకు విదేశాల నుంచి అక్రమ మార్గంలో వస్తున్నదే. నమ్మకం కలగట్లేదా? వాచ్ దిస్ స్టోరీ. గోల్డ్ మాఫియా ఇప్పుడు ఇండియాను వణికిస్తోంది. కొరియర్ సిస్టమ్ ద్వారా ఈ మాఫియా కోట్లు కొల్లగొడుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయాల ఈ ముఠాకు కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే ముంబై, ఢిల్లీ, చెన్నైతో పాటు హైదరాబాద్ కూడా గోల్డ్ మాఫియా లిస్టులో చేరింది. చెన్నై, బెంగళూరు, కేరళకు చెందిన యువతీ యువకుల్ని గోల్డ్ స్మగ్లింగ్ ఉపయోగిస్తోంది ఈ గ్యాంగ్. వీళ్లు చేసే పని సింపుల్. దొంగ పాస్పోర్ట్లు, నకిలీ వీసాలతో దేశం దాటేస్తారు. తమతో లక్షల రూపాయలు తీసుకెళ్తారు. దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్ లాంటి దేశాలకు వెళతారు. అక్కడ తక్కువ ధరకు బంగారం కొని తిరిగి ఫ్లైట్ ఎక్కుతారు. దేశీయ విమానాశ్రయాల్లో అడుగుపెట్టిన ఈ గ్యాంగును పట్టుకోవడం కష్టమే. వీళ్ళు బంగారాన్ని చాలా రకాలుగా తెస్తున్నారు. సిగరెట్ పెట్టెలు, మేకప్ కిట్లు, మొబైల్ హ్యాండ్సెట్స్, చెప్పులు, గాజులు, హారాలు, రింగులు, ఇలా సొంత వస్తువుల్లా పసిడిని తీసుకొస్తున్నారు. తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే స్కానర్లు గుర్తుపట్టకుండా దాని చుట్టూ కార్బన్ పేపర్లు చుడుతున్నారు. కొంతమంది మెహందీ పౌడర్లో బంగారం పొడిని కలిపి తెస్తున్నారు. హ్యాండ్ బ్యాగుల్లో, ప్యాకెట్లలో కూడా గోల్డ్ తీసుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారుల కళ్లు కప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మాఫియాకు విదేశాల్లో సొంత మనుషులున్నారు. దుబాయ్, బ్యాంకాక్ లాంటి దేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులతో మాటలు కలుపుతారు అక్కడి ముఠా సభ్యులు. ఎలాగో ఇండియా వెళుతున్నారు కాబట్టి పనిలో పనిగా అక్కడున్న తమ వారికి పార్సిల్ ఇవ్వమని కోరతారు. పార్సిల్లో బంగారం ఉన్నట్లు ప్రయాణికుడికి చెప్పరు. ఎయిర్పోర్టులో ప్రయాణికుడు దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందువల్ల ఎలాంటి రిస్కు లేకుండా గోల్డ్ స్మగ్లింగ్ జరిగిపోతోంది. ఇండియాకు రాగానే ఇక్కడి గోల్డ్ మాఫియా సభ్యులు ప్రయాణికుడి నుండి పార్సిల్ తీసుకుని కొంత డబ్బు ముట్ట చెబుతున్నారు. విదేశాల్లో తక్కువ ధరకు లభించే పసిడిని ఇండియాలో, ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటోంది ఈ గోల్డ్ మాఫియా. ఇలా రోజు దేశవ్యాప్తంగా వందలాది మందితో పుత్తడిని స్మగ్లింగ్ చేయిస్తోంది. ఎన్ని తనిఖీలు చేస్తున్నా, కొత్త పరికరాలతో స్కానింగ్స్ చేస్తున్నా కేజీల కొద్దీ గోల్డ్ ఎయిర్పోర్ట్లు దాటుతూనే ఉంది. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.